శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఫలించిన జోష్యాలను నేను మీకు కొన్ని తెలియజేస్తాను. స్వరంగ మార్గాల ద్వారా విధ్వంసాలు, భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. మన దేశ సైనిక దళాలు అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు నీటి ద్వారా భూమి కింద నుంచి చొచ్చుకు వచ్చే అవకాశం ఉన్నవి. యుద్ధం సంభవించే అవకాశం ఉంది. యుద్ధం అనివార్యమవుతుంది. ఎక్కువ మంది తీవ్రవాదులు చనిపోతారు. యుద్ధం సెగలు పొగలు కమ్ముకుంటాయి. టెర్రరిస్టులు అటాక్స్ పెరుగుతాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ జరిగినటువంటి ఘోరాలు, దానికి మన దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ఇప్పట్లో మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మన దేశము ఎంత పటిష్టంగా ఉంది, మన దేశ కీర్తి ఎలా పెరిగిందనేది మనం అందరం చూసాం. మహిళలు ముందుండి నడిపించారు, యుద్ధాన్ని గెలిపించారు, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ యొక్క విద్యని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి, నాకు అందించినటువంటి మా నాన్నగారికి, మన గురువు గారికి, బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి ఈ యొక్క ఘన కీర్తి వాళ్ళ పాదాలకి సమర్పిస్తున్నాను. అత్యంత స్వార్థంతో, నాన్నగారంటే ప్రేమతో వచ్చినటువంటి మంచి అంతాను, వచ్చిన పేరంతాను నాన్నగారికి అందిస్తున్నాను.